హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన వెరీచాట్ నెట్వర్క్లో అయితే కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ అనేది నేనైతే మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఈ యొక్క ప్రాజెక్టులో అయితే కేవైసీ చేసుకోవడానికి అయితే కొంతమందికి అయితే స్లాట్ అయితే రావడం జరిగిందండి. సో స్లాట్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది, వచ్చిన తర్వాత కేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే ప్రాసెస్ అనేది మొత్తం నేనైతే ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ముందుగా చూసినట్లయితేనండి, మన వెరీచాట్ నెట్వర్క్లో అయితే అందరం కూడా మైనింగ్ అయితే చేసుకుంటున్నాము. చాలామంది అయితే 12 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే ఉంటుందండి. సో అది మీరు గమనించాలి. ఇంక దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్లోనండి మనకి కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు వస్తుందంటేనండి, మనకంటూ ఒక క్రైటీరియా ఉంటుందండి. సో ఆ క్రైటీరియా మనం ఫిక్స్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ అయితే స్టెప్పుల వారీగా వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్లో ఉన్న అందరికీ కూడా ఒకేసారి అయితే కాదండి, ఒక్కొక్కళ్ళకి ఒక టైప్లో మనకైతే కేవైసీ వస్తుందన్నమాట, మీకు సింపుల్గా చెప్పాలంటే. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ అనేది త్వరగా రావాలంటే మన లెవెల్ అనేది ఎక్కువగా ఉండాలండి. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7, లెవెల్ 8 అని ఉంటుందండి. ఎంత ఎక్కువ లెవెల్ మనం మెయింటైన్ చేస్తే అంత త్వరగా మనకైతే కేవైసీ స్లాట్ అయితే రావడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మన లెవెల్ అనేది ఏ విధంగా చెక్ చేసి చెప్తాను. ముందుగా అయితే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో అయితే మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఉంటుందండి. ఒకసారి ఆ యూజర్ నేమ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు అండి మీకైతే మీ లెవెల్ ఎంతో మీకైతే చూపించదండి. మీ యొక్క ఐడి నెంబర్ కింద అయితే మై లెవెల్ అని రాసి ఉంటుంది అనమాట. దానికైతే రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చండి, ఐడి తాలూకు అయితే లెవెల్ 8లో అయితే ఉందండి. సో ఈ విధంగా లెవెల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండి. టోటల్గా ఒక 8, 9 అయితే ఉంటాయి అనమాట. సో మీ లెవెల్ ఎంతో మీకైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా చూపిస్తారండి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనకి ఈ ప్రాజెక్ట్లో లెవెల్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత వేగంగా మీకైతే కేవైసీ స్లాట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే చూడండి, అక్కడ పైన మన యొక్క రెఫరల్స్ ఎంతో ఉంటుంది. దాని పక్కన అయితే ప్లస్ బాక్స్ అయితే ఉంటుంది. దాని పక్కన ఒక కొత్త ఆప్షన్ అయితే ఉంటుందండి, నోడ్ అండి. దాని పేరు నోడ్ అనమాట అండి. సో ఎవరికైతే కేవైసీ స్లాట్ వచ్చిందో ఈ ప్రాజెక్ట్లో వాళ్ళకి మాత్రమే అక్కడ పైన ఆ నోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది అందరికీ కాదండి. సెట్టింగ్స్ ఆప్షన్ పక్కన లెఫ్ట్ సైడ్లో మీకైతే ఉంటుంది, మిడిల్లో చూసుకోవచ్చు, నోడ్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి అసలైన కేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ విధంగా మీకు నోడ్ సింబల్ అనేది రావాలండి. అలా వచ్చిందంటేనే మీకు కేవైసీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది అని ఒక అర్థం అండి. సో ఈ పాయింట్ దయచేసి అందరూ గమనించాలండి. ఆ నోడ్ సింబల్ అయితే రావాలన్నమాట. అది వచ్చిన తర్వాత నుంచి మనం కేవైసీ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చండి. సో నేను ఇప్పుడైతే ఆ ప్రాసెస్ మొత్తం కూడా చెబుతాను. సో ఆ యొక్క నోడ్ సింబల్ మనకు వచ్చేసిన తర్వాత అండి, మనకి ఆ విధంగా ఎన్ అని కనిపించింది అనమాట. కేవైసీ చేసుకోండి అని మీనింగ్ అండి. పైన ఎన్ అనే ఉంటుందన్నమాట. దాని పేరు నోడ్ అండి. సో మనం ఏం చేయాలంటే అది వచ్చిన తర్వాత దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు స్క్రీన్ అయితే ఆటోమేటిక్గా ఈ విధంగా కనిపిస్తుందండి. చూసుకోవచ్చు, మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఉంటుంది. దాని కింద అయితే మీరు ఎన్ని వేరే టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందో ఆ యొక్క టోకెన్ సంబంధించిన క్వాంటిటీ మనకైతే చూపించిద్ది అనమాట. కింద క్లెయిమ్ అని మనకైతే రెడ్ కలర్ బాక్స్లో చూపించిద్దండి. ఎన్ని టోకెన్స్ అయితే టోకెన్స్ పైన అయితే ఉంటాయి. కింద క్లెయిమ్ అని మీకైతే ఒక రెడ్ కలర్ బాక్స్ అయితే చూపించిద్ది అనమాట. మీరు క్లెయిమ్ మీద ప్రెస్ చేయాలి. ఇదంతా కూడా ఆప్షన్ వచ్చిన వాళ్ళకే చదువుతున్నారండి, దయచేసి గమనించండి. అందరికి కూడా వస్తుందండి. కొంచెం లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వేగంగా వస్తుందండి. అదే ఇక్కడ రూల్ అనమాట ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే. సో దానికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను లాస్ట్లో ఈ వీడియోలో. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అక్కడికి వచ్చిన తర్వాతనే క్లెయిమ్ బటన్ నొక్కండి. అది నొక్కేసేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, టోటల్ బ్యాలెన్స్ అనేది అన్నీ అయితే ఉన్నాయి పైన చెబుతున్నారు. 12.9 కాయిన్స్ అయితే ఉన్నాయి. మీరు వీటిలో ఎన్ని క్లెయిమ్ చేసుకోవాలని కోరుకుంటున్నారో అడుగుతారండి. కింద అయితే మనం ఎన్ని అయితే టైప్ చేయొచ్చు అనమాట. నేనైతే మొత్తం టైప్ చేశాను కింద. టైప్ చేసిన తర్వాత కింద చూసుకోవచ్చు మీరు రెడ్ కలర్ బాక్స్లో మళ్ళీ యూ నీడ్ టు కంప్లీట్ కేవైసీ టు క్లెయిమ్ వెరీ. మీ యొక్క వెరీ టోకెన్స్ని మీరు ప్రతిరోజు క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కేవైసీని కంప్లీట్ చేసుకోవాలి అని ఈ విధంగా మనకైతే రెడ్ కలర్ బాక్స్ అయితే వస్తుందండి. ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు కేవైసీ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా కేవైసీ ఫామ్ అండి, ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఫస్ట్ ఫామ్లో మన ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ కాలంలో వెరీచాట్ ఐడి అండి. సో మీ యొక్క వెరీచాట్లో మీ యొక్క ఐడి నెంబర్ ఏ విధంగా ఉంటుందో ఐడి నేమ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా, దాన్ని మీరు మార్చక్కర్లేదు. ఆ తర్వాత నేమ్ అండి. ఇప్పటి నుంచి అసలైన ప్రక్రియ అయితే ఉంటుందండి. నేను చెప్పినట్లుగా ఫాలో అవ్వండి. మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే కేవైసీ అవుతుంది. లేదనుకుంటే చాలా ఇబ్బంది అయితే అవుతుందండి. దీంట్లో మిస్టేక్స్ చేయకూడదు ఎవరో కూడా. ఒకే ఒక అటెంప్ట్లో అవ్వాలంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి.
సో వెరీచాట్ ఐడి అనేది రెడీగా ఉంటుంది, మనం దాన్ని ఎడిట్ చేయలేం. ఓకే, నో ప్రాబ్లం. కింద నేమ్ అండి, మీ యొక్క ఆధార్ కార్డ్‌లో నేమ్ అనేది ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్‌గా ఆ విధంగా ఇవ్వాలి. ఆధార్ కార్డ్‌లో నేమ్ అనేది ఏ విధంగా ఉందో 100% అలాగే ఇవ్వాలండి. దీంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సో అది నేమ్ సంబంధించి. కిందైతే నేషన్ అండి. అది ఏంటంటే మన యొక్క నేషనాలిటీ అనమాట. అంటే మనం ఏ దేశానికి చెందిన వాళ్ళం. మన ఇండియన్స్ కాబట్టి ఇండియా అని టైప్ చేయండి. నేషన్ దగ్గర ఐఎన్‌డిఐఏ ఇండియా టైప్ చేసేసానండి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ అండి. ఫోన్ నెంబర్ కాడ చాలా జాగ్రత్తగా టైప్ చేయాలండి. ముందు మన యొక్క కంట్రీ కోడ్ కూడా ఇవ్వాలన్నమాట. ఫోన్ నెంబర్ డైరెక్ట్‌గా టైప్ చేయడం కాదండి. మన కంట్రీ కోడ్ ఉంది కదా, +91 +91 ఉండిద్ది కదండీ. మీరు అక్కడ ఫోన్ నెంబర్ కాడ టైప్ చేసేటప్పుడు +91 అని టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. +91 కోడ్ అనేది కంపెనీ వాళ్ళైతే ఇక్కడ ఇవ్వట్లేదని అనే దానికి సంబంధించి అయితే మనమే టైప్ అయితే చేసుకోవాలన్నమాట. +91 పెట్టండి ఫస్ట్. తర్వాత మీ 10 అంకెల ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇది ఖచ్చితంగా కరెక్ట్‌గా ఇవ్వాలండి. ఇది లేకపోతే మీ కేవైసీ రిజెక్ట్ అయితే అవుతుంది. ఆ తర్వాత అండి, ఈమెయిల్ టు రిసీవ్ ప్రైవేట్ కీ అని ఉంటుందన్నమాట. అంటే మీరు వెరీచాట్ ప్రాజెక్ట్‌కి ఇచ్చిన జీమెయిల్ అడ్రస్, మీరు వెరీచాట్‌కి ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఉంటుంది కదండీ, దానిని ఎగ్జాక్ట్‌గా అక్కడ టైప్ చేయండి. something@gmail.com ఉండిద్ది కదా, ఏదో ఒకటి, అది మీదే తీసేసానమాట. ఆ తర్వాత అండి కింద చూసుకోవచ్చు, పాస్పోర్ట్ రెసిస్టెంట్ రిజిస్టర్డ్ నెంబర్ అడుగుతున్నారన్నమాట. మీరు పాస్పోర్ట్ ఉంది కదా అని కంగారు పడక్కర్లేదండి. ఇది పాస్పోర్ట్ గురించి ఏం కాదు, ఇది మన యొక్క డాక్యుమెంట్ సంబంధించిన నేషనల్ ఐడి డాక్యుమెంట్ అండి. సో అక్కడ యువర్ ఐడి నెంబర్ అని కింద అడుగుతున్నారు కదండి, అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేయండి. మీ 12 అంకాల ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఖచ్చితంగా టైప్ చేయాలండి. సో ఇదే మన పాస్పోర్ట్ లెక్క అనమాట. వీళ్ళు ఇంటర్నేషనల్ వైడ్గా చేసే ప్రాజెక్ట్ కాబట్టి దానికి ఆ పేరైతే పెట్టారు, నో ప్రాబ్లం. మనకి ఆధార్ కార్డేనండి. సో ఆ నేమ్ కూడా ఆధార్ కార్డు ఉన్నట్లుగా వచ్చేసేయండి. యువర్ ఐడి నెంబర్ దగ్గర కూడా మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ని ఎగ్జాక్ట్గా క్లారిటీగా టైప్ అయితే చేసేయండి. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే. ఆ తర్వాత అండి మనకైతే ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక 2 ఇమేజెస్‌ని అయితే ఇవ్వాలి. 2 ఫోటోలను అయితే ఇవ్వాలండి. చూసుకోవచ్చు, ఫస్ట్ ఫోటోలో ఏముంది, ఒక వ్యక్తి అయితే ఉన్నారు. అతని చేతిలో అయితే తను ఏదైతే డాక్యుమెంట్ ఇవ్వాలనుకుంటున్నాడో కేవైసీ కోసం అయితే అది కుడి చేతిలో తనైతే పట్టుకున్నాడన్నమాట. సేమ్ మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో కూడా స్టెప్ 2 కేవైసీ ఏ విధంగా ఉంటుందో అది ఉందన్నమాట. ఇక్కడికైతే చూసుకోండి ఇక్కడ. కుడి చేతిలో అయితే ఆధార్ కార్డ్‌ని మనం పట్టుకొని, ఆధార్ కార్డు కొంచెం క్లారిటీగా కనిపించాలి. మన ఫేస్ కూడా, మన మొహం కూడా క్లారిటీగా కనిపించేలాగా ఒక పిక్ అయితే దిగాల్సి ఉంటుందండి. దాన్నైతే మీరు ఫస్ట్ పిక్‌లో అప్లోడ్ చేయాలి. అది మీ యొక్క గ్యాలరీ నుంచి. మీరు సెల్ఫీ ఫోటో దిగినా పర్వాలేదు, ఒక వ్యక్తి ద్వారా ఫోటో తీపించుకున్నా పర్వాలేదు. మీ యొక్క డాక్యుమెంట్ మీ కుడి చేత్తో పట్టుకొని మీ ఫేస్ పక్కన పెట్టుకొని ఒక ఫోటో అయితే దిగాలండి. ఆ డెమో పిక్ అయితే ఉందో చూపిస్తాను, అది ఆ పిక్. ఇంకో 2 పిక్‌లో చూసినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్‌ని పట్టుకున్నట్లుగా మీ యొక్క చేతి గుర్తు అనమాట. అంటే నేను నా చేతితో స్వయంగా పట్టుకుంటున్నాను నా డాక్యుమెంట్‌ని, ఆధార్ కార్డ్‌ని అని మీరైతే నిరూపించుకోవాలండి. సో దానికోసమైతే ఇదంతా అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక చిన్న విషయం అయితే చెప్పాల్సి ఉంటుందండి ఇక్కడైతే. మీరు ఈ యొక్క ఫామ్ అనేది కరెక్ట్‌గా ఫిల్ చేయాలండి. ఆ పిక్స్‌తో సహా చూసుకోండి. నేనైతే మీకు ఒక డెమో ఇమేజ్ చూపిస్తున్నాను ఇక్కడైతే. ఆధార్ కార్డ్ అయితే మనం ఈ విధంగా పట్టుకోవాలండి. మన ఫేస్‌కి పక్కన అయితే కుడి చేత్తో పట్టుకున్నట్లుగా ఉండాలన్నమాట ఫస్ట్ ఇమేజ్. సెకండ్ ఇమేజ్ వచ్చేసి జూమ్ చేయండి. ఆధార్ కార్డ్ అనేది క్లారిటీగా కనిపించాలి. అది కూడా మీ స్వయాన మీ చేతులతో పట్టుకున్నట్లుగా కంపెనీ వాళ్ళకి అర్థం కావాలండి. సో ఇది రూల్ అయితే. ఈ విధంగా మీ యొక్క 2 ఇమేజెస్ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత చూడండి, ఇక్కడ సెండ్ అని కనిపిస్తుంది కదా కింద రెడ్ బాక్స్, సెండ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా థ్యాంక్ యూ అనే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇదేంటంటే ఒక 1-2 డేస్లో మనకి మీ యొక్క కేవైసీ పాస్ అయిందా లేదా అనేది మీ యొక్క మెయిల్ అడ్రస్కి అయితే కంపెనీ వాళ్ళు మెయిల్ అయితే సెండ్ చేస్తారు. మన టిక్ కాయిన్లో కూడా మీ కేవైసీ పాస్ అయిందా లేదని మనకు మెయిల్ వచ్చింది కదా, సేమ్ అదేవిధంగా ఇక్కడైతే మన యొక్క వివరాలు వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత 1-2 డేస్లో అయితే మీకు మీ యొక్క మెయిల్ అడ్రస్కి అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. మీ కేవైసీ పాస్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఏదైనా అవ్వచ్చండి. కానీ నేను చెప్పినట్లు జాగ్రత్తలు పాటిస్తే మీది ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది, సక్సెస్ కూడా అవుతుంది ఫస్ట్ అటెంప్ట్‌లోనే. సో దయచేసి అందరూ కూడా గమనించాలి పాయింట్. ఈ విధంగా వస్తుందండి. కాకపోతే చిన్న విషయం అండి ఇక్కడ నేను చెప్పాల్సి ఉంది. మీ యొక్క ఆధార్ కార్డ్ అయినా సరే జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనకది ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ అయ్యి ఉండాలండి. సో మనందరి దగ్గర సాధారణంగా లామినేషన్ చేయించిన ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కదా, అదైతే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. మన యొక్క సబ్మిట్ ఐడి, మన యొక్క ఆధార్ కార్డ్ ఇస్తున్నాం కదా ఇక్కడ, అది ఒక ప్లాస్టిక్ కార్డ్ లాగా దృఢంగా ఉండాలి. ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండిద్ది, ఏటీఎం కార్డ్ అనేది అలాగా ఒక ప్లాస్టిక్ కార్డ్ అయితే మాత్రమే మీ కేవైసీ అయితే పాస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి లామినేషన్ చేయించిన ఆధార్ కార్డ్ ద్వారా 10 సార్లు ఇచ్చినా సరే మీకు రిజెక్ట్ అవుతుందండి. మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ సేవకు కానీ నెట్ సెంటర్కి కానీ వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ కార్డ్గా రూపాంతరం చెందించుకోవాలి. ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ ఇస్తారు, అది మాత్రమే ఈ ప్రాజెక్ట్లో కేవైసీ అయితే
పాస్ అయితే అవుతుంది. మనకి నార్మల్ ఆధార్ కార్డ్ అవ్వట్లేదండి. ప్లాస్టిక్ కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ అయితే వీళ్ళైతే చేస్తున్నారు. నేను అలా చేశాను కాబట్టి నాకు పాస్ అయితే అయిందండి. సో, నేను చాలా సార్లయితే చెప్పాలనుకుంటున్న ఈ విషయాన్ని, మనం నార్మల్‌గా లామినేట్ చేసిన ఆధార్ కార్డ్ అయితే ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ పాస్ అయితే అవ్వదండి. ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ మాత్రమే పాస్ అయితే అవుతుంది. నేను మీకు చూపించిన పిక్స్‌లో కూడా అక్కడ చూసుకోవచ్చు ప్లాస్టిక్ కార్డే ఉందది. అది లామినేట్ చేసిన కార్డ్ ఏం కాదు. ప్లాస్టిక్‌ది ఉందనమాట. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి. సో, ఈ విధంగా మీరు చేయడం ద్వారా చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ ప్రాజెక్ట్‌లో అయితే మీరు కేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో విషయం అండి, మనకి కేవైసీ స్లాట్ అనేది అందరికీ వస్తుందండి. లెవెల్ 1లోనో, 2లోనో, 3లోనో అంటున్నారండి చాలామంది కూడా. వాళ్ళకి కూడా తప్పనిసరిగా వస్తుందండి. కాకపోతే ముందు ప్రయారిటీ లెవెల్ 6, 7, 8 అనమాట. 6, 7, 8 వాళ్ళకైతే వస్తుందనమాట. 1-5 వరకు కూడా వస్తుందండి. కాకపోతే వాళ్ళకి కొన్ని సందర్భాల్లోనే మన కోర్ట్ వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేస్తారన్నమాట. ఈ లెవెల్ వాళ్ళకి కేవైసీ చేసుకోండి. ఆ లెవెల్ వాళ్ళకి కేవైసీ చేసుకోండి అని. సో, ఎవరు కూడా నిరాశ చెందొద్దండి. 100% ఈ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేస్తున్న అందరికీ స్లాట్ అయితే వస్తుంది. కానీ ఎక్కువ లెవెల్ ఉన్న వాళ్ళకైతే ప్రయారిటీ కొంచెం ఎక్కువ అనమాట. అంతేనండి, ఏం ఇబ్బంది లేదు. కేవైసీ అయితే అందరికి కూడా అవుతుందని కన్ఫర్మేషన్ వచ్చాక నేనైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానండి. అందరి కోసం ఇది గమనించాలి మీరు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ముందు వెరీ వ్యాలెట్ కూడా కావాలి. వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటే మాత్రమే మీకు కేవైసీ స్లాట్ అయితే వస్తుందని చెబుతున్నారు వీళ్ళైతే. సో, ఈ యొక్క వెరీ వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో నేను చేశాను. దయచేసి ఆ వీడియో చూడని వాళ్ళు చూసి ఇక్కడ వెరీ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోండి. మీకు వ్యాలెట్ క్రియేషన్ అవ్వకపోతే మీకు కేవైసీ స్లాట్ అయితే రాదనమాట. అది నేను చెప్పట్లేదండి. కోర్ టీమ్ వాళ్ళే ఇచ్చిన రీసెంట్ పోస్ట్‌లో మెన్షన్ చేశారన్నమాట ఈ విధంగా అయితే. కాబట్టి ఈ యొక్క కేవైసీ చేసేవాళ్ళు ఎవ్వరైనా సరే చాలా జాగ్రత్తగా చేయండి. దాంతో పాటు నేను చెప్పిన టిప్స్ అందరూ కూడా ఫాలో అవ్వండి. ఎవరు కూడా డల్ అవ్వద్దు. ఇంకా అదే విధంగా డిసప్పాయింట్ అవ్వద్దు. మాకు ఇంకా స్లాట్ రాలేదు అని. సో, అది పెద్ద విషయం ఏం కాదండి. స్లాట్ ఖచ్చితంగా వస్తుంది అందరికీ కూడా. కాకపోతే లెవెల్ 6, 7, 8 వాళ్ళకైతే వేగంగా వస్తుందనేది వాస్తవమే. సో, వాళ్ళకైతే అది ఊరికనే రావట్లేదండి. చాలామందినైతే ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కి అయితే వస్తుందనమాట. సో, లెవెల్ 1-3 వాళ్ళకి కూడా ఖచ్చితంగా వస్తుందండి. వాళ్ళకైతే ఒక టైమ్‌లైన్ అయితే ఉంటుందనమాట. మనకి లిస్టింగ్ టైమ్‌లైన్ దగ్గరికి వచ్చినప్పుడైతే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కేవైసీ స్లాట్ అయితే వస్తుందండి. సో, ఎవ్వరు కూడా ఈ విషయంలో అయితే డిసప్పాయింట్ అవ్వట్లేదు, రావట్లేదు, లెవెల్ పెంచుకోలేకపోతున్నామని. మీరు కుదిరినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్‌ని అయితే రిఫర్ చేయడం ట్రై చేయండి. అప్పుడు మాత్రం మీకు కొంచెం లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. మీకు వేగంగా రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది స్లాట్ అనేది. సో, ఈ విధంగా అయితే ఇది ఒక నార్మల్ మైనింగ్ ప్రాజెక్ట్ అయితే కాదండి. కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుందన్నమాట. కానీ ప్రతి టోకెన్‌కి అయితే మంచి వాల్యూ ఉంటుందండి. ఆల్రెడీ ఇది ఓటీసీ, పీటీపీ మార్కెట్‌లో అయితే 20-30 రూపీస్ అయితే రన్ అవుతుంది. ఫిలిప్పైన్స్ దేశంలో, మన దేశంలో కాదు, ఫిలిప్పైన్స్ దేశంలో. సో, అందుకే మంచి ప్రాజెక్ట్ అని చాలామంది అయితే 40+ ఏజ్ ఉన్నవాళ్ళు, 50+ ఏజ్ ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారండి. దీనికి సంబంధించిన పిక్స్ కూడా నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో పెట్టానండి. మీకు చూసే ఉంటారు అది చాలామంది అయితే. సో, ఈ విధంగా అయితే ఉంటుందండి. కాబట్టి ఒక జెన్యూన్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం రూల్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే. సో, మీ యొక్క లెవెల్‌ని మీరు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దాంతోపాటు రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేసుకోండి. ఎక్కువ మందికి చెప్పారనుకోండి ప్రాజెక్ట్ సంబంధించి అయితే మీకు రిఫర్స్ వస్తాయి. మీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మీకు స్లాట్ కూడా చాలా వేగంగా అయితే వస్తుందండి. సో, త్వరగా రావాలనుకుంటే ఇలా చేయండి. లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే నార్మల్‌గా మైనింగ్ అయితే చేసుకోండి. మీకు కూడా ఒక టైం వచ్చినప్పుడు స్లాట్ అయితే వస్తుంది. అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఆ విషయంలో అయితే. సో, ఇదండి నేను మొత్తం ఇక్కడ రీసెర్చ్ చేసి కనుక్కొని మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ లెవెల్ ఎక్కువగా అందరూ ఉండలేరండి. సో, అందరూ కూడా లెవెల్ 7కి 8కి రాలేరుగా నాకు తెలుసండి. అందుకే చెబుతున్నాను, అందరి గురించి ఆలోచించి చెబుతున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే మైనింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. మీకు కూడా తప్పనిసరిగా స్లాట్ అయితే వస్తుంది. లెవెల్ 1 వాళ్ళకి కూడా స్లాట్ అయితే పక్కాగా వస్తుంది. సో, అందుకే నేనైతే ఈ ప్రాజెక్ట్ అయితే అబ్జర్వేషన్‌లో పెట్టి మరి స్టార్ట్ చేస్తానండి. నో డౌట్ దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు మీకు కూడా. కాబట్టి అందరూ కూడా నచ్చినట్లయితే మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకి మంచి ప్రైస్‌కి అయితే ఉంటుందండి ఈ యొక్క టోకెన్ కూడా. సో, చాలామంది అయితే చేస్తున్నారు చాలా దేశాల నుంచి. మనం కూడా చేస్తే బెటర్ కదా అనే ఒపీనియన్‌తో స్టార్ట్ చేశానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో అయితే కేవైసీ ఏ విధంగా చేసుకోవాలో, కేవైసీ స్లాట్ ఎప్పుడు వస్తుంది అనే ఒక అవగాహన అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఇదండి వీడియో అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.